తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి ఆచరణలతో రాజకీయ వేడి పెంచుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తితో పార్టీ మీద గట్టిగా విమర్శలు చేస్తుండగా, ఆయన సోదరుడు మరియు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. ఈ విభిన్న వైఖరులు నల్గొండ జిల్లాలో పెద్దగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కోమటిరెడ్డి అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందినవారు. వారి రాజకీయ ప్రయాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యత్వంతో ప్రారంభమైంది. అప్పట్లో ఒకే తాటిపై నడిచి ఈ బ్రదర్స్ ఇప్పుడు విడివిడిగా స్పందిస్తుండడంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే వారు వ్యక్తిగతంగా విభేదించడం లేదని, కేవలం అభిప్రాయాలు భిన్నమని వారి మిత్రులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ లో కొనసాగుతూ ఇద్దరూ తమదైన రాజకీయ దారిని అనుసరించారు. పార్టీ అధికారంలోకి రాకముందు పీసీసీ అధ్యక్షులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఈ బ్రదర్స్ మధ్యలో పార్టీలో చీలిక రావడం, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి తిరిగి కాంగ్రెస్ కు రావడం, ఇలా ఎన్నో మలుపులు కనిపించాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పాలమూరులో 10 ఏళ్లు నేనే సీఎం అన్న వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి వెంటనే ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో సీఎం ఎంపిక నిర్ణయమని సూచించారు. అయితే ఈ ట్వీట్ కు పెద్దగా స్పందన రాకపోయినా తర్వాత రోజే మంత్రి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. నల్గొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన తర్వాత మంత్రి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తిరిగి సీఎం కావాలని ఆకాంక్షించారు. అంతేకాక ఈ కోరిక నెరవేరాలని హోమాలు కూడా చేసినట్టు వెల్లడించారు. ఇలాంటి భిన్నమైన స్పందనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఒకరు మంత్రి పదవి కోల్పోయిన బాధతో విమర్శలు చేస్తుండగా, మరొకరు పదవి నిలుపుకోవాలని అనుకూలంగా మాట్లాడుతున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్ భిన్న ధోరణులు కాంగ్రెస్ పార్టీలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ కలకలం రేపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.